తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడిని తీసుకొచ్చింది. తెలంగాణలో వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి అమెజాన్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS తన కార్యకలాపాలను భారీగా విస్తరించనుంది. దీనిలో భాగంగా 58,000 కోట్ల పెట్టుబడితో AWS క్లౌడ్ సెంటర్ల విస్తరణ కోసం అమెజాన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ తెలంగాణల మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా రాష్ట్రం ఒక కీలకమైన డిజిటల్ మౌలిక సదుపాయాల మైలురాయిని సాధించినట్లు అయిందని అధికారులు అంటున్నారు. ఇక రేవంత్ సర్కార్ 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని పెట్టుకున్న లక్ష్యాన్ని అమెజాన్ ఒప్పందంతో ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అమెజాన్తో కుదిరిన ఈ ఒప్పందం గురించి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం AWS తమ డేటా సెంటర్ సామర్థ్యాన్ని వేగంగా పెంచుకోవడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించనుంది. అంటే విద్యుత్, ప్రభుత్వం నుంచి అనుమతులు, భూమి, కనెక్టివిటీ, వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం వంటి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడమే కాక ప్రభుత్వం నుంచి అన్ని రకాల మద్దతు అందించనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అమెజాన్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు తెలంగాణ రాష్ట్రం మీద విశ్వాసం ప్రకటించడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. రాష్ట్రంలోకి వచ్చిన ఈ భారీ పెట్టుబడులు తమ పాలన, స్థిరత్వం, తెలంగాణ రైజింగ్ 2047 పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తాయన్నారు.